1985లో యాక్టివ్గా అప్పుడు పనిచేసినప్పుడు సార్ మా లీడర్ మీనాక్షి నాయుడు సార్ గుర్తించి మాకు ఓకే అప్పుడు మనకు సింగిల్ విండో ఎక్కువగా చేయడం జరిగింది సార్. ఓకే తర్వాత అట్లే కంటిన్యూగా మనము ప్రజాసేవ చేస్తూ పార్టీలో ఉండి ఓకే అవును సార్. అంటే మీరు ఇక్కడ మీనాక్షి నాయుడు గారు అవును సార్. ఎలాంటి అనుబంధం ఉన్నారు మీ అనవర్ భాష మా గురువు సార్ రాజకీయ గురువు. అవును సార్. రాజకీయ గురువు అంటారు అవును సార్. డైరెక్ట్గా. అవును సార్. ఓకే అంటే ఆయన చూసే మీరు పాలిటిక్స్ అవును సార్. అవును సార్. నిన్న మునిగినాం సార్ ఉద్యోగంలో. ఓకే అవును. ఎలా ఉంటుంది అనుబంధం మీకు? బాగుంది సార్. అన్ని రకాలుగా ఉన్నా సార్. నేను కుటుంబ సభ్యుల మాదిరి ఉంటాను సార్. ఓకే ఏది ఉన్నా కూడా మా సార్ మా సేవలు Makan mana నమస్తే, నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఓకే చెప్పండి. అన్వర్ భాష అవును సార్. పెద్ద తుంబలకి సంబంధించి సింగిల్ విండో చైర్మన్గా ఇక్కడ మీరు ఎంపికయ్యారు. అవును సార్. మీది ప్రాపర్ ఇక్కడేనా? పెద్ద తుమ్మలమే సార్. పెద్ద తుంబలమేనా? అవును సార్. మీ ఫాదర్స్ది అంతా అంతా మా తాత ముత్తాత అందరికీ అంతా ఇక్కడే. అంటే మీరు ఇక్కడ మెయిన్గా అంటే టీడీపీకి సంబంధించి అవును సార్. మీ మీ ఫాదర్స్ వాళ్ళు కూడా ఏదన్నా పార్టీ పరంగా ఉన్నారా లేదు ఇక్కడ? సార్. నేను 1984లో డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత 85లో టీడీపీలో జాయిన్ అయ్యాను సార్. ఇక్కడ అప్పటి నుంచి ఉన్నాను సార్. నేను 86 మండలాల ఎలక్షన్లో చేసినాం సార్. మన ఊర్లోని దాసప్ప నాయుడు అని మండల ప్రెసిడెంట్ని కూడా మనం గెలిపించుకున్నాం సార్. అప్పుడు ఓకే 87లో సింగిల్ విండో సిస్టమ్ మొదటిసారి ఎన్టీ రామారావు స్థాపించినారు సార్. అప్పుడు నేను ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాను సార్. అప్పుడు కూడా కూడా సింగిల్ విండో. సింగిల్ విండో 2005లో కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాను సార్. ఓకే తర్వాత ఇప్పుడు మళ్ళీ మూడోసారి సార్. 3 టైమ్స్ 3 టైమ్స్ సార్. అన్వర్ భాష అవును సార్. సింగిల్ విండో చైర్మన్గా అవును చేయటం. సార్. మీ ఫాదర్స్ అంతా ఫార్మర్స్ అయినా? వ్యవసాయ వ్యవసాయ కుటుంబం సార్. ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది? మాకు ఒక 12 ఎకరాల భూమి ఉంది సార్. మీ ఫాదర్ కాటి నుంచేనా? అవును సార్. మీ ఫాదర్ సంపాదించిందా? తాత ముత్తాతల తాత ముత్తాతల మనం ఆస్తి. సంపాదించింది ఓకే మీ ఫాదర్ కూడా ఏం లేదు సార్. ఓకే మీరు ఏమైనా సంపాదించారా ఇప్పుడు? లేదు సార్. ఏం లేదు సార్. ఓకే పార్టీ పరంగా అంటే టీడీపీ పార్టీకి సంబంధించి మీరు ఇక్కడ అంటే 3 టైమ్స్ సింగిల్ విండో చైర్మన్గా అవుతూ వస్తున్నారు. అంటే మిమ్మల్ని పార్టీ గుర్తించి ఇస్తుందా లేదంటే మీ చేసిన వర్క్ ఇచ్చిందా? ఇక్కడ మేము 1985లో యాక్టివ్గా అప్పుడు పనిచేసినప్పుడు సార్ మా లీడర్ మీనాక్షి నాయుడు సార్ గుర్తించి మాకు ఓకే అప్పుడు మనకు సింగిల్ విండోని ఏకగ్రీవంగా చేయడం జరిగింది సార్. ఓకే తర్వాత అట్లే కంటిన్యూగా మనము ప్రజాసేవ చేస్తూ పార్టీలో ఉండి ఓకే అవును సార్. అంటే మీరు ఇక్కడ మీనాక్షి నాయుడు గారితో అవును సార్. ఎలాంటి అనుబంధం ఉన్నారు? మీ అనవర్ భాష మా గురువు సార్. రాజకీయ గురువు ఉన్నారు. అవును సార్. రాజకీయ గురువు అంటారా? అవును సార్. డైరెక్ట్గా. అవును సార్. ఓకే అంటే ఆయన చూసే మీరు పాలిటిక్స్ లెక్క ఎంటర్ అయ్యారా? సార్. నిన్న మునిగినాం సార్. ఇలా ఉద్యోగం కూడా పోలేక. ఓకే అవును సార్. ఎలా ఉంటుంది అనుబంధం మీకు? బాగుంది సార్. మనకి అన్ని రకాలుగా ఉన్నాం సార్. మేము కుటుంబ సభ్యుల మాదిరి ఉంటాం సార్. ఓకే ఏది ఉన్నా కూడా మా సార్ మా సేవలను అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారంటే? డిగ్రీ సార్. అంతా ఇక్కడే ప్రాపర్ ఇక్కడే చదివి ఆధునిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సార్. ఆర్ట్స్ కాలేజ్. ఓకే రైట్. ఏం చదివారు? ఆర్ట్స్ సార్. బిఏ గ్రూప్. ఓకే ఏదైనా అప్పట్లో చదువుకునే టైంలో అంటే బాగా చదివి ఏదైనా జాబ్ పరంగా వెళ్ళాలనే ఆలోచన ఏమైనా ఉందా? అనవర్ భాష సార్. నాకు రాజశ్రీ బిర్లా సిమెంట్లో జాబ్ వచ్చినా కూడా వదులుకొని నేను రాజకీయంలో ఉన్నాను. జాబ్ వచ్చినా కూడా వదులుకొని నేను ఇక్కడ ఉన్నాను. పాలిటిక్స్కి అంకితమన్నా. ఓకే అంటే ఎలాంటి అన్వర్ భాష గారు ఇక్కడ అంటే పెద్ద తుమ్మలం మండలానికి సంబంధించి గ్రామ స్థాయి లేకెళ్ళి లీడర్షిప్ చేస్తున్నాడా? నేను గ్రామ స్థాయి నుంచి అప్పుడు అంచెలంచెలుగా ఎదిగి మనం ఈ లెవెల్కి చేరుకున్నాం సార్. అన్ని మా లీడర్లు ఏ డ్యూటీ వేసినా కూడా చేసి మనం అన్ని పాటిస్తూ ఈ లెవెల్కి వచ్చినాం సార్. ఓకే అన్వర్ భాష అంటే పెద్ద తుమ్మలానికి ఒక బ్రాండ్ అంటారా? అవును సార్. అవును ఇక్కడ అవును సార్. టీడీపీకి సంబంధించి. ఓకే సింగిల్ విండో ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల కోసం చాలా మంది అంటే ఆల్రెడీ మీరు పని చేశారు, చాలా మంది కూడా ట్రై చేస్తున్నారు. ఇక్కడ మీకు పోటీగా ఎవరైనా వచ్చారా? పోటీ ఏం లేరు సార్.
మా అధినాయకుడు ఏది చెప్తే అది వింటాం సార్. ఓకే. ఎవరికి ఏది ఆర్డర్ చేసినా అది ముందుకు వెళ్తాం. ఏమైనా చెప్పడం జరిగిందా ఈసారి ఏమన్నా నాకు ఇలా కావాలని? మనకే చెప్పినారు సార్ ఉండాలని చెప్పి ఉన్నాం సార్ అంతవరకు సార్. వేరే వాళ్ళు కోరుకుంటే కూడా వదిలేసేవాళ్ళం సార్ అవకాశం. ఓకే. ఇది సార్. ఓకే. మరి ఇక్కడ కూటమి అలయన్స్లో భాగంగా బీజేపీకి దక్కడం జరిగింది, మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా కూడా గెలవటం జరిగింది ఆయన. మరి ఎమ్మెల్యే గురించి మాట్లాడదలుచుకుంటే అన్వర్ బాషా గారు ఏం మాట్లాడతారు ఇక్కడ? ఎమ్మెల్యే గారు అంటే సార్ మనకు అందరం కూటమిలో బాగానే ఉన్నాం సార్. ఇక్కడ మనకేం ఇది లేదు సార్. కాకపోతే మనం అందరినీ కలుపుకోపోతాం సార్. ఓకే. టీడీపీ వర్సెస్ బీజేపీ జరుగుతుంది ఇక్కడ. అవును సార్. దీనికి మెయిన్ రీజన్ ఏంటి? మీరు ఎందుకంటే మీరు చాలా వరకు ఒక సీనియర్ లీడర్ ఇక్కడ అన్వర్ బాషా అంటారు. ఇప్పుడు మా సార్ ఆర్డర్ చేసినప్పుడు మీనాక్షి నాయుడు సార్ ఇప్పుడు ఎవరు ఉన్నారు లేదని కూటమి గురించి కాదు సార్. మనము పెద్ద సైన్యం ఇక్కడ తెలుగుదేశం పార్టీ. మనం కష్టపడి దాన్ని సాధించాలా అనుకున్నప్పుడు కష్టపడి చేసినాం సార్. మనమే కార్యకర్తలు ఎక్కువ. అదేవిధంగా వాళ్ళని గుర్తిస్తే ఈరోజు ఈ పరిస్థితి లేదు సార్. ఓకే. వాళ్ళు వేరే విధంగా ఇప్పుడు ఏదో కొంతమంది వాళ్ళ దాంట్లో కొంతమంది దీంట్లో కొంతమంది మనమే ఇది చేస్తామన్నప్పుడు కొంచెం ఫీలింగ్ వస్తుంది సార్. ఓకే. అప్పుడు మనం అవన్నీ ఆలోచన చేయాలి సార్. మా సార్ ఆర్డర్ చేసిన గెలిపేయాలి, ఆ విధంగా చేసినాం సార్. ఓకే. ఇది సార్ పరిస్థితి. ఓకే. అంటే చాలా వరకు గ్రామ స్థాయి లీడర్ కూడా ఇక్కడ న్యాయం జరగలేదు అన్న ఒక వాదన ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం? మరి ఈ సంవత్సరం వరకు ఇదే దీంట్లో ఉన్నాం సార్. అయినా కూడా మా సార్కు సహనం ఎక్కువ కదా సార్. వాళ్ళ పద్ధతుల్లోనే పాటించుకుంటే ఇంతవరకు చేరుకున్నాం సార్. ఇది సార్ పరిస్థితి. ఓకే. మరి మీ మండలానికి సంబంధించి మీరు ఇక్కడ మండల లీడర్గా ఎలాగో నామినేటెడ్ పోస్ట్ అప్పుడు కొనసాగుతున్నారు. మీకు మంచి పార్టీలో కూడా చాలా సీనియారిటీ ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకులను బీజేపీలోకి చేరికల తర్వాత ఇలా వాళ్ళని చేరదీస్తున్నారనే జరిగింది. ఇక్కడ మీ మండలంలో ఏమైనా జరిగింది? లేదు సార్, ఇక్కడేం లేదు సార్. చుట్టుపక్కల పల్లెల్లో ఉన్నాయి సార్ రాజకీయాలు. పెద్ద తుమ్మడంలో లేదు సార్ అంతగా. అందరు కలవకపోతాం సార్. అంత మేజర్గా ఇక్కడ లేదు. ఈ మేజర్గా లేదు సార్. చుట్టుపక్కల గ్రామాల పల్లెల్లో ఉన్నాయి సార్. ఎఫెక్ట్ ఉంది. మీ దృష్టికి ఏదైనా అలాంటి సమస్య వచ్చిందా? మనం చూస్తారు ఓపెన్గా అందరినీ అంటే ఇప్పుడు చూస్తారా, ఇప్పుడు జనసేన ఉన్న బీజేపీ ఉన్న ఒరిజినల్ మొదటి నుంచి ఉంటే కలబోపోతాం సార్. ఓకే. ఓకే. ఈ కొత్తగా అంటే కొంచెం ఆలోచన చేస్తాం సార్. అదే. ఓకే. మరి ఇప్పుడు ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన ముందు 3 సవాళ్ళు ఉన్నాయి. మరి పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అమరావతి కావచ్చు, సూపర్ 6 పథకాలు కావచ్చు. ఇవి 3 ఈయన పీరియడ్ పూర్తి చేయగలడు అనేది అన్వర్ బాషాకు నమ్మకం ఉందా? ఉంది సార్. ఖచ్చితంగా చేస్తారు సార్. ఈ అభివృద్ధి అప్పుడు జరగలేదు సార్ ఇంత స్పీడ్గా. అందుకోసం నమ్మకం ఉంది సార్. 100% ఉంది సార్. ఓకే. మరి సినిమాలు చూస్తారా అన్వర్ బాషా? తక్కువ సార్. ఎప్పటికీ చిన్నప్పుడు కూడా అప్పుడు తక్కువ సార్. ఓకే. ఇప్పుడున్న డిప్యూటీ సీఎం జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదలుచుకుంటే ఒక టీడీపీ లీడర్గా ఏం మాట్లాడతారు ఆయన గురించి మీరు? మనము ఉప ముఖ్యమంత్రిని గౌరవిస్తాం సార్. బాగానే మనకు అన్ని రకాలుగా ఉన్నారు వాళ్ళు. ఓకే. ఏం సార్, అన్ని రకాలుగా మనం ముందుకు పోతున్నాం సార్. ఓకే. వాళ్ళ సారథ్యంలో కూడా అన్నీ చేస్తున్నారు. ఏం సార్, అందరూ ఇట్లే ఉంటాము, బాగా అభివృద్ధి చేస్తాము, స్టేట్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి ఆశ ఉంది. ఓకే. ఓకే. మరి సింగిల్ విండో చైర్మన్గా 3 టైమ్స్ మీరు కొనసాగుతూ వస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మీ సొసైటీకి సంబంధించి ఇక్కడ ఏదైనా సమస్యలు ఉన్నాయా? మీరు ఇప్పుడు అంటే ఇంతవరకు 2 టైమ్స్ ఏదైనా నెరవేర్చలేనిది ఇప్పుడు ఏదైనా నెరవేర్చాలనుకున్నారా సొసైటీకి సంబంధించి? అప్పుడు బడ్జెట్ లేదు సార్, తక్కువ. ఇప్పుడు బడ్జెట్ ఉంది బాగానే. ఇప్పుడు దాదాపు 8.5 కోట్లు మనము ఏం సార్ దీర్ఘకాలిక రుణాలు, మామూలు క్రాప్ లోన్స్ అవన్నీ ఇచ్చినాం సార్. ఓకే. దాదాపు ఇంకో 1.5 కోటి శాంక్షన్ అయింది సార్. ఇప్పుడు అట్లే సొసైటీ కూడా అభివృద్ధి చేస్తాం, ముందుకు తీసుకుపోతాం సార్ అని బాగానే ఉంది సార్. ఓకే. ఏదైనా అప్పుడు సొసైటీలో ఉండి చైర్మన్గా ఉంటూ అప్పుడు ఇంకోసారి వస్తే ఇది చేయాలని అనుకున్నది ఏదైనా ఉందా? చేస్తున్నాం సార్. సొసైటీకి బాగా డెవలప్ చేయాలని, ముందుకు తీసుకుపోవాలని, రైతుల్ని బాగా ఇది చేయాలని, న్యాయం చేయాలని చెప్పి చేస్తున్నాం సార్. ఇప్పుడు మనకు ఎరువులు కూడా వస్తున్నాయి సార్ ఇప్పుడు. ఓకే. అన్ని రకాలుగా మన చేతనంత అభివృద్ధి మన లీడర్ని పట్టుకొని సాధిస్తాం సార్. నమ్మకం ఉంది సార్.
ఓకే. బాగా డెవలప్ చేయగలమనే ఒక ఆశ ఉంది. ఓకే. మరి టీడీపీకి సంబంధించి మీ నియోజకవర్గానికి సంబంధించి మరి మీనాక్షి నాయుడు అయితేనేమి, మీనాక్షి నాయుడు, ఉమాపతి నాయుడు అవును గారు సార్. అయితేనేమి, మరి మీనాక్షి నాయుడు గారు తనయుడు అవును సార్. భూపాల్ చౌదరి గారితోనేమి ఎలాంటి అనుబంధం ఉంది మీకు? మాకు మంచి సంబంధాలు ఉన్నాయి సార్. హ్మ్. మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అన్ని రకాలుగా ఏ టైంలో కావాలంటే కూడా ఆదుకుంటారు సార్. అన్ని రకాలుగా మనకు సమస్యలు తీరుస్తాం. ఓకే. మీకైతే మంచి మంచి బాండింగ్ ఉంది. సంబంధాలు ఉన్నాయి సార్. వాళ్ళే మనకు అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోతున్నారు. అన్ని పనులు చేసిస్తున్నారు. అన్వర్ బాషాని మీనాక్షి నాయుడు గారు ఏమని పిలుస్తారు? తమ్ముని మాదిరిగా చేస్తారు సార్. ఓకే. ఓకే. పేరు పెట్టి పిలుస్తారా? పిలుస్తారు. భాష అంటారా? అవును సార్. ఓకే. భూపాల్ చౌదరి గారు? అవును సార్. సేమా? సేమ్ సార్. ఓకే. మరి అన్వర్ బాషాకి సంబంధించి సార్ లక్ష్యం అంటూ ఏమైనా ఉందా ఇక్కడ? ఉంది సార్. ఏదో ఒకటి మనం ఇట్లే మన ఊర్లో ఇదే సొసైటీని ఇంకా మంచిగా డెవలప్ చేసి రైతులను కూడా మంచి పనులు చేసి ప్రగతి పథకాన్ని నడపాలని చెప్పి సార్ మంచి పేరు తీసుకురావాలని వాళ్ళు మనకి బాధ్యత కట్టబెట్టినారు కాబట్టి దీనికి న్యాయం చేసి అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి ఆశ ఉంది సార్. రైట్. మరి P4 సర్వే చూశారు, మరి తీసుకొచ్చారు టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు. ఆ P4 గురించి ఆయన సాధారణ కుటుంబాల దగ్గరికి వెళ్ళి చేస్తున్నాడు ప్రోగ్రామ్స్. దీని గురించి మాట్లాడదలుచుకుంటే అన్వర్ బాష ఏం మాట్లాడతారు? అన్ని విజయాలు సాధిస్తాం సార్. రైతులు సాధిస్తాం సార్. చేస్తాం సార్. ఓకే. ఓకే. మరి చివరిగా అంటే ఇప్పుడున్న యువతరానికి అన్వర్ బాష ఏదన్నా మెసేజ్ ఇవ్వబోతున్నాడా? ఇప్పుడున్న యువతరానికి ఏదైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? ఏదో మనం అంతా మంచిగా చూస్తే మన తమ్ముళ్ళు కూడా ఇదే అడుగు జాడలో నడుస్తారు సార్. ఓకే. అందరికీ న్యాయం చేస్తామని ఆశ ఉంది. చేసి చూపిస్తాం సార్.